మహారాష్ట్రలో గెలిచేదెవరు, నిలిచేదెవరు, చేదు అనుభవం ఎవరికి, సంతోషం ఎవరికి అనే ప్రశ్నలకు సమాధానం మరికొన్ని గంటల్లో రాబోతుంది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. కొన్ని గంటల్లోనే తుది ఫలితాలు రాబోతున్నాయి. కానీ 2 రోజుల క్రితం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఓ స్పష్టమైన అంచనాను వేయలేదు. మెజారిటీ సంస్థలు బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పినా భారీ మెజారిటీ వస్తుందని గట్టిగా చెప్పడం లేదు. అన్ని సర్వేలను యావరేజ్ చేస్తే బీజేపీ కూటమికి 155 స్థానాలు వస్తాయని చెప్తున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టాలంటే 144 సీట్లు ఉంటే సరిపోతుంది. కానీ మ్యాజిక్ మార్క్ను కనీసం 30 స్థానాలైనా ఎక్కువగా రాకపోతే 5 ఏళ్లు ప్రభుత్వం ఉంటుందని గట్టిగా చెప్పలేమని పొలిటికల్ పండితులు చెప్తున్నారు. గడిచిన 5 ఏళ్లు మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. శివసేన, ఎన్సీపీ పార్టీలు 4 పార్టీలుగా మారాయి. ఎవరు ఏ గూటిన ఉంటారో నమ్మకంగా చెప్పే పరిస్థితి లేదు. దీంతో 5 ఏళ్లు అధికారంలో ఉండాలంటే కనీసం మ్యాజిక్ ఫిగర్కు కనీసం 30 సీట్లైనా ఎక్కువ రావాలని రాజకీయ విశ్లేషకుల వాదన. మరి ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంత స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పడం లేదు. రెండు 288 స్థానాలున్న మహారాష్ట్రలో అధికారంలోకి రావాలంటే 145 సీట్లు గెలుచుకోవాలి. బీజేపీ సారథ్యంలోని మహాయుతికి 225 సీట్లు వస్తాయని అంచనా వేసింది కేకే సర్వే సంస్థ. ఇక పీపుల్ పల్స్ సంస్థ 182 వరకు ఎన్డీఏ కూటమికి రావచ్చని తేల్చి చెప్పింది. మ్యాట్రిజ్ అనే మరో సర్వే సంస్థ మహాయుతికి 150 నుంచి 170 సీట్లు, మహావికాస్ కాడికి 110 నుంచి 130 సీట్లు వరకు వస్తాయని అంచనా వేసింది. దాదాపు అన్ని సంస్థలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా తీర్పు ఉంటుందని అంచనా వేశాయి. కానీ 6 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి మహారాష్ట్రలో మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. 48 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ దాని మిత్ర పక్షాలతో కలిపి 17 స్థానాలకే పరిమితమైంది. 6 నెలల్లోనే ప్రజా తీర్పు మారుతుందా అనేది చూడాలి. పైగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కుట్రలతో కూల్చేశారనే ఆరోపణలు ఎన్డీఏ కూటమిపై ఉన్నాయి. మరి ప్రజలు ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా తీర్పు చెప్పకపోతారా అని కొందరు చెప్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోక్సభ ఎన్నికల్లోని 2 కూటముల మధ్య సీట్ల సంఖ్యలో భారీ తేడా ఉన్న ఓట్ల శాతం మాత్రం కేవలం 0.6%. ఈ గ్యాప్ను నింపుకోవడానికి సీఎం షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది. పథకం కింద లబ్ధిదారులు సుమారు 2.5 కోట్ల మంది ఉన్నారు. దీని ప్రభావం గట్టిగానే ఉంటుందని ఓ అంచనా. ఇదే ఫలిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉంది.